హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెసరపప్పు మురుకులు చేస్తున్నాను. పెసరపప్పు మురుకులు జంతికలు అంటారండి. ఇవి క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసరపప్పు మురుకులు ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకునేసి కుక్కర్లో వేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మనం నీళ్ళను కూడా వేసుకోవాలి. 2 కప్పులు నీళ్లు వేసుకునేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి 4 విజిల్ రానివ్వాలండి. అప్పుడు పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. మనము పప్పు కవ్వంతో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేయకుండా మనము గరిటెతో బాగా కలిపేసినామంటే మెత్తబడిపోతుంది పప్పు. తర్వాత మనము ఒక వెడల్పాటి గిన్నెని తీసుకునేసి ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మనం బియ్యం పిండి కూడా తీసుకోవాలి. 4 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్టు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఒకవేళ మీరు కారం అనేది తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, లేదంటే మీకు మరి కొద్దిగా కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. నేను మాత్రము ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వాము పొడి 1 స్పూన్ వేసుకునేసి స్పూన్తో మనం బాగా కలుపుకోవాలండి. మనం వేసిన కారము, వాము పొడి, సాల్ట్ ఇవంతా కూడా బియ్యం పిండిలో కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకునేసి పప్పును ఒకసారి గరిటెతో బాగా కలుపుకునేసి అది బాగా వినిపినట్టు అవుతుంది. ఇలాగ వినిపిన పెసరపప్పును మనం బియ్యం పిండిలో వేసుకునేసి కొద్దిగా వేడిగా ఉంటుంది కదండి, కాబట్టి మనము నిదానంగా కలుపుకుంటూ ఆ పెసరపప్పుతోనే మనము ఈ విధంగా బియ్యం పిండి అంతా కూడా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు అనేది ఎక్కువగా పట్టావు, కొద్దిగా అనేది వేసుకునేసి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనము వేలుతో ఇలా ప్రెస్ చేసినామంటే ఈ విధంగా రావాలండి. ఇలాగ పిండి కలుపుకొని పక్కన పెట్టుకునేసి డీప్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసుకునేసి హై ఫ్లేమ్ పెట్టుకునేసి దరసరి కడాయి పెట్టుకునేసి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము జంతికల గొట్టానికి ఆయిల్ అనేది పూసుకునేసి ఈ పిండిని జంతికల గొట్టంలో పెట్టుకునేసి ఈ విధంగా మనం మురుకులు ఒత్తుకున్నామంటే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మురుకులు బాగా వేగినాయి అనేదానికి మనము ఆయిల్లో వేసినప్పుడు పొంగులాగా వస్తుంది. ఈ పొంగు అంతా కూడా అడుగుకు వెళ్ళిపోయేసి మనకు ఈ మురుకులు మాత్రమే మనకు బాగా క్రిస్పీగా బాగా వేగుతాయండి. తర్వాత మనం తీసేసేయాలి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.